సినిమాల్లో మీకు బ్రేక్ రావడం అనేది ఏ సినిమాతో? అంటే నేను ఈ యాడ్లు చేస్తున్నప్పుడే నాకు ముందు షార్ట్ ఫిల్మ్స్ అవకాశం వచ్చింది. ఓకే. షార్ట్ ఫిల్మ్స్లో నా కొలీగే ఆర్కే స్వామి బీబీడీఓలో నాతో చేసిన అతనే ఓకే. శాంకీ శంకర్ అంటాం మేము, శంకర్. తను అప్పారావు గారు అబ్బాయి అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాడు. నేను చూశానండి, బాగుంటుంది అది. అది దానికి మంచి పేరు వచ్చింది. టైటిల్ రోల్ అందులో. టైటిల్ రోల్ నేను అప్పారావు. ఓకే. ఆ క్యారెక్టర్ నుంచి నాకు వరుసగా షార్ట్ ఫిల్మ్స్ వాళ్ళు క్యారెక్టర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. ఓ. ఒక టైంలో షార్ట్ ఫిల్మ్స్ ఫాదర్ కింద చాలా వెలిగాను. అదే టైంలో కృష్ణమూర్తి గారి ఇంట్లోని ఇంకొక షార్ట్ ఫిల్మ్ చాలా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. కరెక్ట్. హిట్ అయిపోవడంతో అది చూసిన వాళ్ళు నాకు రిపోర్టర్ అని మన ఒక సినిమా, అది తర్వాత ఆ పేరుతో కాకుండా జర్నలిస్ట్ అని పేరుతో రిలీజ్ అయినట్టుంది, లేట్గా రిలీజ్ అయింది. ఓకే. రామ్కి అని గంగపుత్రు హీరో కింద చేశాడు. అవునవును. ఆయన ప్రొడ్యూస్ చేస్తూ తనే హీరో కింద చేసిన సినిమాలో నాకు సింధూర్పు హీరో అనుకుంటా రామ్కి. వేరే. ఓకే. గంగపుత్రుడు అని ఒక సినిమా, గంగపుత్రులు అని ఒక సినిమా, ఆ సినిమాలో హీరో. ఓకే. ఓకే. ఆయన నాకు ఫేస్బుక్లో మెసేజ్ పెట్టి, మీరు ఒకసారి మీ నెంబర్ ఇస్తే మాట్లాడతానంటే నెంబర్ ఇచ్చాను. ఆయన ఫోన్ చేసి, మన దాంట్లో జర్నలిస్ట్ క్యారెక్టర్ ఉందండి, మీరైతే బాగుంటారు, కరెక్ట్గా అనిపిస్తుంది అని నన్ను పిలిచి నాకు అది ఇచ్చారు. కానీ దాని తర్వాత అది ఫస్ట్ సినిమా. అది ఫస్ట్ సినిమా. ఓకే. మహేష్ కత్తి డైరెక్ట్ చేశాడు దాన్ని. ఓకే. తర్వాత తందే పెసరట్టు తర్వాత పెసరట్టు. ఓహో, ఫస్ట్ జర్నలిస్ట్ తర్వాత ఇది రాలేదు బయటికి రాలేదు. పెసరట్టు ముందు వచ్చింది బయటికి. రిపోర్టర్ ఆగిపోయింది. రిపోర్టర్ తర్వాత 4 ఏళ్ళకి ఎప్పుడుకో బయటకు వచ్చింది. అది జర్నలిస్ట్ అని పేరుతో అది బయటకు వచ్చింది. సో మీ కెరీర్ చాలా ఆర్గానిక్గా యాడ్ ఫిల్మ్ నుంచి షార్ట్ ఫిల్మ్ నుంచి సినిమా. అవునండి. బాగుంది. సో అంటే మీరు ఈ సినిమా రంగాన్ని ఒక కెరీర్గా చేసుకోవచ్చు అని చెప్పి ఇంక యాడ్ ఫిల్మ్స్కి ఎప్పుడు ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది? ఆ జాబ్ ఇంకా అవసరం లేదు. అడ్వర్టైజింగ్ జాబ్ అంటే నేను ఫస్ట్ 2 ఏళ్ళు దగ్గర జాబ్ చేసుకుంటూ చేసేవాడిని. ఓకే. ఇది బాగా పికప్ అయిందండి. పికప్ అయ్యి వరుసగా సినిమాల్లో అవకాశాలు అలా కంటిన్యూస్ రావడం మొదలుపెట్టాయి. ఇంకా అప్పుడు అర్థమైంది, మనం 2 పడవల మీద కాళ్ళు నడవదు, ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి. అప్పుడు నేను ఇంకా ఇంట్లో చెప్పాను, నేను జాబ్ మానేద్దాం అనుకుంటున్నాను. పర్వాలేదా అంటే వైఫ్ను మా అబ్బాయి కూడా ఓకే గో హెడ్ ప్లీజ్ అన్నారు. సో ఆ ధైర్యం ఇవ్వబట్టి నేను కూడా ఇంకా ఉద్యోగం మానేసి అడ్వర్టైజింగ్ రంగంలో ఎన్నాళ్ళండి? సుమారు 25 ఏళ్ళు. దగ్గర 24 ఏళ్ళు 25 ఏళ్ళు చేశాను. దగ్గర 25 ఏళ్ళు. కానీ ఆ 25 ఏళ్ళ అనుభవం వృధా అవుతుందేమో, వృధా అయినట్టు మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా? లేదండి, నేను మ్యాక్సిమం నేను చేయాల్సింది చేశాను. అది వృధా అవ్వలేదు. యాక్చువల్గా చెప్పాలంటే నేను ఫాంట్స్ చేయడానికి అదే నాకు బేస్ అయింది. ఓకే. నేను నాన్ యూనికోడ్ ఫాంట్స్ చేసినప్పుడైనా, తర్వాత యూనికోడ్లో ఫాంట్స్ చేసినప్పుడైనా నాకు అదే బేస్ అయింది. అడ్వర్టైజింగ్ తాలూకు నాకు వర్క్ చేసిన ఎక్స్పీరియన్సే నాకు హెల్ప్ అయింది. అంటే ఒక ప్రింట్ మీడియాలో అందంగా ఒక ప్రకటన అందంగా కనబడాలంటే ముఖ్యంగా ముందు కావాల్సిన ఎలిమెంట్స్లో ఫాంటే మెయిన్. అక్షరాలు అది ఎంత సెన్సిబుల్గా డిజైన్ వాడుకోగలిగితే, ఎంత సింపుల్గా చేయగలిగితే డిజైన్ అంత గొప్ప. అంటే కొంతమందికి తెలియక ఒక 1 డజన్ ఫాంట్లో 7-8 ఫాంట్లో 10 ఫాంట్లో ఒకటే ప్రకటనలో వాడేద్దాం అని చూస్తారు. దానివల్ల ఏమవుతుందంటే క్లట్టర్ అయిపోతుంది. సెలెక్టివ్గా చేసుకుని చేయాలి. కరెక్ట్. సో ఇంగ్లీష్కి ఆ సౌలభ్యం ఎక్కువ ఉంది. ఎందుకంటే లాటిన్ అంటే మన ఇంగ్లీష్కి సూట్ అయ్యే ఫాంట్స్ దగ్గర కొన్ని లక్షలు ఉన్నాయి. మన రీజనల్ లాంగ్వేజ్కి వచ్చేప్పటికి ఇప్పటికీ గట్టిగా మాడితే 25-30 కంటే లేవు. ఆ 25-30లో మీరు చేసిన ఎన్ని ఉంటాయండి? యూనికోడ్కి వచ్చేప్పటికి అంటే ఆస్కీలో కూడా నేను ఒక 20 ఫాంట్లు చేశాను. యూనికోడ్లో కూడా నేను దగ్గర ఒక 20 ఫాంట్ల వరకు చేశాను. అంటే ఇప్పుడు మనం వాడుతున్న ఫాంట్లో మేజర్ ఫాంట్స్ మీదే? సగం అని చెప్పాలి. న్యాయంగా చెప్పాలంటే సగం అని చెప్పాలి. ఇప్పుడు 50 ఉన్నాయనుకోండి, సగం నేను, సగం ఆయన కుమార్ అన్న. యూనికోడ్ వరకు అయితే ఇద్దరం. ఓకే. ఓకే. అంటే ఈ ఫాంట్స్ డిజైన్ చేయడం అనేది నేను గమనించినంత వరకు మీ ద్వారానే టెక్నికల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటే తప్ప అది కుదిరే పని కాదని నాకు అనిపించింది. ఎలాగే మీరు టెక్నికల్గా అంత ఎక్స్పర్ట్ ఎలా అవ్వగలిగారు? నాది సెల్ఫ్ లెర్నింగ్ అండి. నాకేంటంటే
అవసరం ముందు పాఠాలు నేర్పుతుంది ఎప్పుడైనా సరే. నేను ఇంట్లోంచి బయటకు వచ్చేసాను, నా కెరీర్ స్టార్ట్ చేశాను. ఫైనాన్షియల్గా చాలా క్రైసిస్ ఉండేది. ఎందుకంటే నేను చదువుకుంది BA తెలుగు. అప్పుడు ఇమీడియట్గా ఉద్యోగాలు ఆ రోజుల్లో పెద్ద ఉద్యోగాలు లేవు. సో నేను ఫస్ట్ ఒక క్యాసెట్ రికార్డింగ్ షాప్లో బాపు గారి హ్యాండ్ రైటింగ్ స్టైల్ ఇమిటేట్ చేస్తూ ఆ క్యాసెట్ల మీద పాటల పేర్లు, సినిమాల పేర్లు రాయడానికి ఉద్యోగాన్ని కుదురుకున్న 200 రూపాయలు జీతం నాది. దట్ ఈస్ మై ఫస్ట్ జాబ్. ఏ ఇయర్ సార్? 87 అండి. 86, 87 ఆ టైంలో ఓకే కుదురుకున్నాను. అది నా ఫస్ట్ జాబ్. సో అక్కడ నాకు తిండి పెట్టింది ఆ వేళ నేను రాయగలిగేది, అందంగా రాయగలుగుతున్నాడు వీడు అన్నదే నాకు ముందు భోజనం పెట్టింది ఇనిషియల్గా. ఇప్పుడు నేను వచ్చే 200లో ఆవిడ తినాలి, నేను తినాలి, ఇంటి కట్టుకోవాలి, ఇవన్నీ తోటి మేము నడవాలి. అప్పటికే MBBS చదువుతుంది. సో నేను ఏ పని చేయాలన్నా ఇప్పుడు ఎవరినైనా ఒక మనిషిని పెట్టి, అంటే ఇప్పుడు ఇంట్లో ఒక ఎలక్ట్రికల్ ప్రాబ్లం చిన్నది వచ్చింది అనుకోండి, ఎలక్ట్రీషియన్ పిలిచి చేయించేంత లగ్జరీ లేదు నాకు. ఆవేళ అది లగ్జరీయే, అది నాకు ఉండేది కాదు. అందుకని ఏంటంటే నేను ఇది ఆ ఫేసా, ఇది న్యూట్రలా, ఇది ఎత్తా అని నేను నేర్చుకుని ఆ రిపేర్లు నేను చేసుకునేవాడిని. అలాగ ప్రతిదీ, అంటే ఒక ప్లంబర్ చేసే పని, కార్పెంటర్ చేసే పని, ఎలక్ట్రీషియన్ చేసే పని, నెసిటీ అండి. అవసరం పాఠాలు నేర్పుతుంది అంటారు కదా, అవసరం నా చేతి పనులు చేయించింది. అందరూ నేర్చుకోలేరు, అవసరం ఉన్నా కూడా అందరికీ అలవాటు. ఎంతూజియాజం కూడా ఉంది, ఎంతూజియాజం ఉంది, పట్టుదల ఉంది. అది ఏదైనా సరే చేయాలని ఒక పట్టుదల ఉండేది. మనకెందుకు రాదు. సో మనం చేసుకునేవాడిని. నేను ఇవాళకి నేను చిన్న చిన్న ఏమైనా ఉంటే నేను చేసుకుంటాను. నా దగ్గర మొత్తం టూల్ కిట్ అంతా ఉంది. ఈవెన్ ఐ డూ కార్పెంటరీ. సో నేను సొంతంగా డ్రెస్సింగ్ టేబుల్ తయారు చేశాను, అలాగా తయారు చేశాను. నాకు ఇప్పటికీ అది చాలా ఇష్టమైన హాబీ నాకు, అది కార్పెంటరీ అన్నది. సో అప్పుడు అవసరం కొద్ది నేర్చుకున్నాను. అలాగే బతకాలి బయట, ఈ 200 చాలు. అప్పుడే పికప్ అవుతుంది కంప్యూటర్స్, అది ఇంకా ఎవరికి తెలియదు. సో దాంట్లోకి వెళ్ళి ముందు నేర్చుకున్నాను. నేను తమిళనాడు టెక్నికల్ బోర్డ్ ఎగ్జామ్స్ పాస్ అయ్యాను, నేర్చుకున్నాను. సాలకోట్లు అక్కడ ఏదో కంప్యూటర్ కొనుక్కొని పెట్టుకుని కాకినాడలో పెట్టుకున్నాను. సర్వీస్ ఇంజనీర్ కావాలంటే అటు హైదరాబాద్ నుంచి రావాలి, లేకపోతే ఇంకా చెన్నై నుంచి రావాలి. అంటే వాళ్ళు ఎప్పటికో వచ్చేవారు, ఇలా పని అయిపోయేది, మనకి రోజు గడిచేది కాదు. అలా ఉండేది, 2-3 రోజులు పట్టేది. వాడు 4 రోజులకో 5 రోజులకో 1 వీక్ వచ్చేవారు. ఈలోపు అలాగా పని అయిపోతే అన్ని రోజులు దుకాణం క్లోజ్ చేసుకుని కూర్చోలేం కదండి. సో మనమే ఎందుకు చేయకూడదు దీన్ని? వాడు ఏం చేస్తున్నాడు గమనించడం, అలాగా నేర్చుకుని ట్రయల్ అండ్ ఎర్రర్ మీద ప్రతిదీ ట్రై చేసి, రిస్క్ అయితే అయిందని ట్రై చేసుకుని నేర్చుకుంటూ వచ్చాను. నేను ఆఫ్సెట్ ప్రింటింగ్ అయినా అలాగే నేర్చుకున్నాను, ప్రింటింగ్ టెక్నాలజీలో ఉన్నప్పుడు. ఈవెన్ కంప్యూటర్లకు వచ్చింది. ఒక స్టేజ్లో ఏంటంటే పీసీలు అసెంబ్లీ చేసి అమ్మడం కూడా చేశాను నేను. పీసీలు అసెంబ్లీ చేసి అమ్మేవాడిని. మ్యాక్కి రిపేర్లు ఏమన్నా వస్తే అప్పట్లో ఎవరికి వచ్చేది కాదు ఆ చుట్టుపక్కల, అక్కడ ఎవరో రావాలి, నేను చేసేవాడిని. చుట్టుపక్కల ఇంకెవరికి మ్యాక్ ఉన్నా అని పిలిచేవారు. సో అలా యాపిల్ కంప్యూటర్స్ మీద ఇందులో ఉన్న దీంతో ఎప్పుడైనా సాఫ్ట్వేర్ లోకి వెళ్ళాలని మీరు సాఫ్ట్వేర్ కూడా అప్పుడప్పుడే అనుకున్నాను, కానీ అవ్వలేదు. ఇంక దీని మీద ఫోకస్ పెట్టి అవన్నీ ఇంకెంత దాకా వెళ్ళానంటే, ఎవరైనా ఒక అప్లికేషన్, ఒక సాఫ్ట్వేర్ యాపిల్ కంప్యూటర్లో ఉందంటే దాని ఇన్సైడ్ ఏముంది అన్నది నేను, అంటే రెస్ ఎడిట్ అనే టూల్స్ ఉండేవి, రిసోర్స్ ఎడిటర్ అని, దాంట్లోకి వెళ్ళి మెనూని మార్చేసి కావాలంటే ఇలాంటివన్నీ కూడా చేయగలిగేంత దాకా వెళ్ళిపోయాను. అంటే హ్యాకింగ్ ఒక రకంగా సెమీ హ్యాకింగ్ లెవెల్ దాకా వెళ్ళాను నేను మ్యాక్లో, యాపిల్లో. సో అలా చేశాను చాలా. సాఫ్ట్వేర్ వైపు వెళ్ళి ఉంటే కూడా మీరు ఏదో కంపెనీకి CEO అయ్యేవాళ్ళు. అంటే మన ఫేట్ ఎలా ఉందో అటు వెళ్తుందండి జీవితం. డెస్టినేషన్ అంటారు కదా, ఏమో ఇక్కడ ఉంది. అది